రోజు మా మేనమామ వాళ్ళ మనవడి ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి. సో నేను, మా అక్క, వాళ్ళ పాప ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. మాకు వచ్చే బస్సు సత్పల్లి నుంచి మా సైడు. అక్క కూడా ఆ బస్సు ఎక్కేయొచ్చు. తనకి కూడా అదే చెప్పాను. బట్ కొంచెం ఆలస్యం వల్ల అక్క ఆ బస్ మిస్ అయిందనమాట. నేను అందుకని ఇక్కడ టిఫిన్ చేద్దాం అనేసి అత్తయ్య గారేమో మొక్కజొన్న కుడుములు ఇస్తే తింటున్నాను. బట్ అది అరముక్క ఇవ్వగానే నాకు మా అక్క క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, నేను బంజర్ అటు నుండి తిరువూరు వస్తాను. నువ్వు ఆ బస్ ఎక్కేసేయి అని చెప్పింది. సో, మళ్ళీ ఆ బస్ ఎక్కడ మిస్ అయిద్దాం అని గబా గబా ఎళ్లి సెంటర్‌కి ఈ బస్ అయితే ఎక్కేసాననమాట. సో, జుట్టు చూసి ఏంటి పార్వతి మరి అలా దూకున్నావు అనుకోకండి. మనకున్న బేబీ హెయిరు ఈ బస్సు వాతావరణానికి బయటకొచ్చేసిద్దనమాట కామన్‌గా. సో, తర్వాత చూసి ఇదా సంగతి అనుకుంటారు. ఎందుకంటే తలస్నానం చేసినాను గదా! కొంచెం గట్టిగానే ఉండిద్ది హెయిర్ అన్నది. సో, తడి మీదే ఏసుకోవాల్సొచ్చిందండి. అందుకోసమే సంయుక్తకి బాక్స్ కట్టి పంపించేసి, తను ఒక్కరోజు స్కూల్ మానినా గానీ కొంచెం ఈ 1 మంత్ కరెక్ట్‌గా రావాల్సిందే అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. మొన్న శివరాత్రికెళ్ళినప్పుడు నెక్స్ట్ డే ఎళ్ళకుండా ఆగేసరికి. సో, అందుకోసమే తనైతే రావటానికి ఇష్టపడలే అనమాట. మీరెళ్ళిరండి, బాబుకి హాయ్ జెప్పండి అని చెప్పింది నాకైతే. సో, ఇక్కడ వచ్చేసి మంచయితే బీభత్సంగా పడుతుంది మార్నింగ్ టైంలో. ఒక 10 వరకైతే మేము సేఫ్ జోన్‌లోనే ఉంటున్నామండి. తర్వాత ఎండ మట్టికి బాగా ఏస్తుందనమాట. మా ఫ్రెండ్‌కి మొన్న రీసెంట్‌గా నేను ఫోన్ చేసినప్పుడు, అసలు ఎండలు హైదరాబాద్‌లో ఎట్టున్నాయి, మంచు కూడా పడట్లేదు. మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 వరకు ఒక్కటే ఎండొస్తుంది. పిల్లలకి హాలిడేస్ ఇస్తారేమో, అమ్మ వాళ్ళ ఇంటికెళ్దామని చూస్తున్నాను అని చెప్తుందనమాట. 1 మంత్ ఉంది ఇంకా. బట్ కానీ ఎండలు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ్యాయి మాకు అని చెప్తుంది తను. అట్లుందనమాట. సో, మీ దగ్గర గూడా ఎండలు ఎక్కువున్నాయా? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ తిరువూరు ఎళ్ళిన తర్వాత అక్క, నేను, వెన్నెల అయితే ముగ్గురం కలిసి బస్సులో ఎళ్తున్నామనమాట. ఈ బస్సు అదురుడికి మా అక్కని వీడియో తీయాలన్నా అవ్వట్లేదండి. సో, మా అక్కని అడిగిన వాళ్ళకి అక్క అయితే హాయ్ చెప్పమని చెప్పింది. సో, అది గూడా నేనైతే చెప్తున్నాను. తను వీడియోస్ ఎందుకు చెయ్యట్లేదు అంటే పర్సనల్ రీజన్స్ అన్నమాట. సో, అదే ఈ మ్యాటరు. అక్కయితే వీడియోస్ పెట్టట్లేదు. తను ఆఫ్ జేసింది ఇప్పటికైతే. ఆఫ్ జేసి గూడా ఎన్ని రోజులవుతుంది, మొన్న నేను జూసినప్పుడు 276 రోజులో ఏమో, అంటే లాస్ట్ వీడియో అని మనకు కనిపిస్తది గదా! అక్క వైటీలో అన్ని రోజులు అయిపోతుందనమాట. ఇప్పుడు మానిటైజేషన్ గూడా అక్కకి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్క స్టార్ట్ చేసిన ఆ ఛానెల్‌ని మళ్ళీ మానిటైజేషన్ కోసం కష్టపడాల్సిందే. సో, ఎందుకంటే మానిటైజేషన్ ఆగింది అక్కదానికి. ఎందుకంటే 276 రోజుల నుంచి యాక్టివ్‌గా లేదక్క. సో, అందుకోసం అనేసనమాట. ఇక మేమైతే దిగేసి నడుచుకుంటూ మామయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామనమాట. సో, ఖచ్చితంగా నాకు తెలుసు మా అక్క మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మీ అందరూ సపోర్ట్ చేస్తారు అనేసి. సో, ఇక్కడ అమ్మతో అయితే మాట్లాడుతున్నాం. మీకొక అదిరిపోయే ట్విస్ట్ చెప్పనా? మా అమ్మ నాకన్నా, మా అక్క కన్నా అర్ధగంట లేట్‌గా బయలుదేరిందండి. అలాంటిది అర్ధగంట ప్లస్ ఇక్కడికొచ్చి ఒక అర్ధగంట అవుతుంది. గంట మా అమ్మ సేవ్ అయింది. మేమే వస్తానే ఉన్నామనమాట. ఎందుకంటే మా అమ్మకి బంజర్‌లో డైరెక్ట్ బస్ దొరికింది. మేము తిరువూరు దాకా రావాల్సొచ్చింది. అక్కడి నుంచి వేరే బస్‌కొచ్చాం గదా! అట్లా మాకు టైం బారైపోయింది. దానికి తోడు ఆర్డినరీ అనేసరికి పిల్లలు, పెద్దలు ఎక్కుతున్నారని ఆగుతూ వస్తూ ఉంటాం గల లేట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి బోండాలైతే ఏస్తున్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బోండా విత్ పల్లీ చట్నీ అనమాట. ఇక్కడ అమ్మ అయితే ఆల్రెడీ పైనున్నప్పుడే తినేసిందంట. సో, నేనైతే తినను అని చెప్పింది. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మామయ్య వాళ్ళు పైకి, అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు గదా! సో, అక్కడే అమ్మమ్మతో ముచ్చట్లాడుకుంటూ తినేసిందంట. సో, ఇక్కడొచ్చేసి ఇక మా కోసం స్పెషల్‌గా ఈ బ్యాచ్ అయితే వేస్తున్నారండి. మా పెద్దమ్మ, అక్క వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వేడి వేడిగా తినేసారు. బట్ మాకింకా వేడి వేడిగా అయితే సర్వ్ చేద్దామని వేస్తున్నారనమాట. ఇక ఫుడ్ తినే దానికెళ్ళి టెంట్‌కెళ్ళి ఎదురుంగానే ఫంక్షన్ అనమాట. సో, అక్కడి నుంచి పిలుపులొస్తా ఉన్నాయి. రండి తొందరగా కానిచ్చి రండి, రండి అనేసి. మరి మా వేడి వేడి బోండా తినేసరికి టైం అయిద్దిగా ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకోని చక్కగా తినేసాం మేమైతే. ఇక్కడే మా పెద్దమ్మ వాళ్ళు, తెలిసిన వదిన వాళ్ళు ఆళ్ళందరూ ఉంటే చక్కగా మాట్లాడుకున్నామనమాట. అండ్ తర్వాతొచ్చేసి మీ అందరికీ మా పెద్దమ్మ తెలుసు. మా దేవక్కోళ్ళ అమ్మే. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ గూడా చూపిచ్చాను గదా వీడియోస్‌లో. మా పెద్దమ్మొచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి.
సో, అదే నాన్నకి కంటి ఆపరేషన్ అయిన తర్వాత మనము ఎళ్ళాం గదా! అప్పుడు చూపిచ్చాను గదా మీకు. సో, ఇక్కడొచ్చేసి బాబుకి కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నారనమాట. ఆహ్, ఇక మా వాళ్ళందరం ఒకసారి గ్యాంగ్ ఉండేసరికి మా అమ్మ సైడ్ వాళ్ళంతా ఇక కూర్చొని మంచిగా ముచ్చట్లయితే ఎట్టుకున్నామండి. డెకరేషన్ బావుంది గదా! బ్యాక్‌గ్రౌండ్ శ్రీకృష్ణుడు అవన్నీ భలేగా అనిపిచ్చాయి నాకైతే. అసలు నాకిప్పుడు అనిపించింది ఒక లెహెంగా గాని, శారీ గాని ఉంటే మంచి కొన్ని సాంగ్స్‌కి స్టెప్పులేసి వీడియోస్ దాన్ని గదా! అనేసి అంత బావుంది డెకరేషన్ అదంతా గూడా. అంటే డ్రెస్ మీద కంటే మీరు శారీ లెహెంగా ఇవైతే గనక కొంచెం ఎక్కువగా జూస్తారు అన్న ఫీలింగ్‌తో. ఇంకా డ్రెస్ విషయానికొస్తే ఈరోజు డ్రెస్సు మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసిందనమాట. సడెన్‌గా నేనైతే హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే అంత దూరం మా ఊరు నుంచి ఒక 2, 3 బస్సులు మారి రావాలి. సో, మనం శారీ క్యారీ చేద్దామంటే ఈ ఎండలకి మామూలుగా ఉండదు వ్యవహారం. ఇట్లా గాదు కొంచెం డ్రెస్ ఏదైనా ఉంటే చూసుకుందాం. కొత్త డ్రెస్సు అనేసి అనుకున్నాను. బట్ తను సర్ప్రైజింగ్‌గా నాకు ఆ రోజు డ్రెస్ పంపియటం, అది నేనిలా సెట్ జేసుకోవటం, సో, మా రిలేటివ్స్‌కి గూడా బాగా అనిపియటం, ఇది హ్యాపీగా అనిపిచ్చేసిందనమాట. నేను చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాను. వెళ్ళటం, రాటం గూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇక శారీ అయితే కొంచెం ఉంటది నాకైతే ఖచ్చితంగా ఇబ్బంది. డే మొత్తం కట్టుకోమన్నా కట్టుకుంటా. కానీ ఇలా ఫంక్షన్స్‌కి బస్సులు మారుకుంటూ వెళ్ళడం అంటే కొంచెం కష్టమే అయిపోతదనమాట. అందుకోసమే డ్రెస్‌ని మేనేజ్ జేశాను. సో, ఇక్కడొచ్చేసి బుడ్డోడికి ఇప్పటిదాకా బానే ఆడుకున్నాడు. బట్ అందరూ ఒకేసారి రావటం వల్ల ఆ ఎండ గూడా పెరిగిపోతుందండి. పాపం వాళ్ళకి ఇరిటేషన్ ఒస్తది గదా! సో, అట్లా ఇదయ్యాడనమాట. కొద్దిసేపు అలా ఉన్నా తర్వాత మళ్ళీ చిల్ అయిపోయాడు అసలక. సో, అందరిని భలే ముచ్చట్లాడుకుంటూ మన వాడు గూడా నవ్వుకుంటూ ఇదయ్యాడు. సో, ఇక్కడ జూస్తున్నారు గదా! పెద్దమ్మ, అక్క, అమ్మ, నేను, వెన్నెల మొత్తం గూడా ఒకేసారి స్టేజ్ మీదకైతే ఎళ్ళామనమాట. సో, మా పిన్నయితే మిస్ అయిందండి. తనైతే రాలేదు. బాబాయికి ఫీవర్‌గా ఉంది అనేసి. ఇక ఇక్కడొచ్చేసి ఫోటోస్ అవి దిగిన తర్వాత కిందకైతే వచ్చేసామనమాట. మా అత్తయ్య అయితే నా కోసమనేసి కేక్ టెడ్డీ బేర్ అయితే ఇచ్చింది పెద్దత్తయ్య. బట్ ఆ కేక్ టెడ్డీ బేర్ అన్నది ఎంత క్యూట్‌గా ఉందంటే భలే బావుందండి. కానీ తీరా కిందకొచ్చాక నాకు అర్థమైంది ఏంటో తెలుసా? అది మొత్తం క్రీము. ఇంత క్రీమ్ నేను తిన్నానంటే ఇంక మామూలుగా ఉంటదా బాడీ వ్యవహారం. నాకు తినటం ఇష్టమే. ఎందుకంటే స్వీట్లు పిచ్చిదాన్ని గదా! కానీ ఇంత తింటే రిస్క్ అయ్యిద్ది అనేసి ఒక హ్యాండ్ తిన్నాక నాకు అర్థమైంది. బుజ్జి హ్యాండ్ తిన్న తర్వాత. సో, మా అమ్మేమో ఇందాక నుంచి ఆ తలకాయ బావుంది. ఆ తలకాయ నాకి, తలకాయ నాకి నాన్న అంటుందనమాట. సో, అదేదో చికెన్‌లో గనక లెగ్ పీస్ నాకి, లెగ్ పీస్ నాకి అన్నట్లు. సో, చూడటానికి బావుందంట. అట్టుంచిద్దంట. అమ్మ ఇది తినేయి ఉంచేది గాదది అనేసి చెప్పాను. ఇక నువ్వే ఇది తిను నేనెళ్ళి బావ కట్ జేస్తున్నాడు. ఎళ్లి ఒక పీస్ తెచ్చుకుంటాను అనేసి తెచ్చుకొనైతే నేను తినేసాననమాట. ఇక మా రిలేటివ్స్ కొంతమంది స్టేజ్ ఎక్కి అక్షింతలు వేస్తుంటే నేనైతే వీడియో తీయటాని కోసం అనేసి లెగిసొచ్చాను. వాళ్ళు ఫోటోస్ గూడా తీయమన్నారు. అండ్ తర్వాతొచ్చి మా పెద్దత్తయ్య ఏమో కేక్స్ సర్వ్ చేస్తుంది. బావేమో కట్ చేసిస్తున్నారు. మామయ్య ఏమో వంటలకెళ్ళున్నారు చిన్న మామయ్య. అండ్ చిన్నత్తయ్య వచ్చేసి రిలేటివ్స్‌ని మాట్లాడిస్తూ అక్షింతలేయమని చెప్తూ వాడు కొంచెం ఈ చిరాకు పడుతుంటే అత్తయ్య కొంచెం మేనేజ్ చేస్తూ అలా సెట్ అనమాట. ఇక నేనైతే వచ్చేసాను వాళ్ళని వీడియో తీసాక. ఇక అమ్మమ్మ అయితే మాట్లాడుకుంటున్నారనమాట. ఇక మా అమ్మమ్మ ఉన్నప్పుడు మా అమ్మ నాకెళ్ళి ఎందుకు చూసిద్ది. అందుకనే నేను అన్నిటికెళ్ళి చూస్తున్నాననమాట. ఎందుకంటే వాళ్ళ ముచ్చట్లు ఆళ్ళకుంటాయి గదా! సో, అట్లా. మీలో ఎంతమందికి టెడ్డీ బేర్ నచ్చింది? నిజంగా ఇంత చిన్న క్యూట్ టెడ్డీ బేర్ ఉంటే ఎంత బావుంటదో గదా! చాలా క్యూట్‌గా ఉంది. నేను అంటున్నానని గాదు. పర్సనల్‌గా మీ చేతిలో హ్మ్, పేపర్‌లో అది ఉన్నప్పుడు మీకు అలాగే అనిపిస్తది. సరేలెండి. ఈరోజు వెజ్ స్పెషల్స్ ఏంటి చూపిస్తాను వెజిటేరియన్స్ కోసం. నాన్ వెజ్ నేను తినేటప్పుడు జెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెట్ హల్వా అనమాట. తర్వాత బజ్జీ, తర్వాత బిర్యానీ, పెరుగు చట్నీ, దాంట్లోకి కర్రీ అండ్ తర్వాత పప్పు, బెండకాయ కర్రీ, గోంగూర చట్నీ, రసము, సాంబారు, పెరుగు, పక్కనే ఉన్న వాళ్ళ కోసం అనేసి వాటరు ఇబ్బంది పడకుండా ఉండటానికి పక్కనే వాటర్ గూడా పెడుతున్నారు. సో, ఇక్కడ మా పెద్దమ్మ, దేవక్క గూడా తినేస్తున్నారనమాట. దేవక్క మటను, ఫిష్ అయితే తింటది. బట్ తను మటన్ లేదేమో చికెనేనేమో అనేసి తను తినలే అనమాట. అదే తర్వాత జెప్తే, అవునా నేను చికెనే అనుకున్నారా అని జెప్తుంది. ఇక్కడ పెద్దమ్మ అండ్ అక్క ముచ్చట్లాడుకుంటూ తింటున్నారు. నేను మా అక్కకి చెప్తున్నాను, "అక్క నువ్వెందుకే నేను రాకముందే తినేసావు.
నేను మళ్ళీ వేరే ప్లేట్‌లో అన్నీ పెట్టించుకొత్తాను. నువ్వు తిను అంటున్నాను. ఏమే కడుపు అనుకుంటున్నావో ఏమనుకుంటున్నావో ఈ ఎండకి వాటర్ తాగటమే సరిపోతుంది నాకు అనేసైతే అక్క చెప్తుందనమాట. సో, ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే చైర్స్ పట్టుకొని నుంచుందండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం టైం గూడా బారవుతుంది. ఎండకి కాబట్టి గబక్కన తినేసి ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నామనుకోండి ఏముండదు. లేదు అంటే గనక ఆ వాటర్ తాగి ఈ ఎండకి ఫుడ్ తింటే చాలా ఇబ్బందిగా ఉంటుంది గదా! అందుకోసమనేసి. సో, ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ చెప్తాను. ఇక్కడొచ్చి స్టార్టర్స్‌లోకొచ్చి చికెన్ 65 అండ్ తర్వాత స్వీటు, క్యారెట్టు, బజ్జీ ఇవి మీరు చూసారు. తర్వాతొచ్చేసి బిర్యానీ తర్వాత ఇంకా మిగిలినయొచ్చేసి ఇప్పుడు చూపిను. షార్ట్ వీడియోలో చూపిస్తానే. ఎందుకంటే షార్ట్ వీడియోలో ఎక్కువెళ్తది. నేను దీంట్లో కవర్ చేసేస్తే మీరు ఆ షార్ట్ వీడియో చూడరు గదా! అందుకోసమనేసనమాట. సో, ఇక అమ్మ, నేను అండ్ తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఇక అమ్మ ఎక్కువ శాతం ఎలా అంటే వాళ్ళ ఊరు నుంచి గూడా వచ్చారు గదా! ఇప్పుడు మామయ్య గూడా పుట్టి పెరిగిన ఊర్లో గూడా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు గాబట్టి అమ్మ వాళ్ళ సో, అందరిని పిలిచేసుకుంటారు గదా! ఇక అలా అందరొచ్చేసరికి వీళ్ళకి ఫుల్ హ్యాపీ. మా పెద్దమ్మకి, మా దేవక్కకి, మా అమ్మకి. ఎందుకంటే నాకు అంత పరిచయం ఉండరు గానీ, బట్ దేవక్క గూడా అక్కడే పెరిగింది గాబట్టి తనకి పరిచయమే ఉన్నారనమాట. ఇక మేమైతే చాలా సేపు ముచ్చట్లాడుకొని, చాలా మాట్లాడుకొని, ఇక మేమైతే బయలుదేరాము. నాకెందుకోనండి ఒక్కొక్కసారి నేను యూట్యూబర్‌నని మర్చిపోతున్నాను. మా దేవక్కతో వచ్చేటప్పుడు గూడా బస్సులో చాలా సేపు ముచ్చట పెట్టి వీడియో తీసుకోవటం మర్చిపోయాను. ఇక్కడ గూడా అంతే మా బావ, అత్త అందరం కూర్చొని ముచ్చట్లాడినాం. పైకెళ్ళి చక్కగా బుడ్డోడి దగ్గర కాసేపు కూర్చొని అక్కడ ముచ్చట్లాడినాం. అయ్యేం వీడియోలు తీయలే నేను. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇక కిందకొచ్చాక బాదం మిక్స్‌డ్ జ్యూస్ అయితే తాగామనమాట అక్కడే. ఇక డైరెక్ట్ తిరువురు బస్ ఎక్కాము. అక్కడి నుంచి ఇక నేనైతే ఆటో ఎక్కేసి ఇటొచ్చేస్తున్నాను. అమ్మ, అక్క వాళ్ళేమో బస్ ఎక్కి అటైతే వెళ్తున్నారనమాట. సో, చెవులియి అయితే బావున్నాయి. మీషోలో అయితే తీసుకున్నాను. కమ్యూనిటీలో అయితే లింక్స్ ఇస్తాను. ఇవి మునుపుటియి కావండి. ఇవి కొంచెం చిన్న సైజువి. సమయ కోసమని తీసుకున్నాననమాట. నాకీ ఆటో కుదుపుళ్ళకి మాత్రం బీభత్సంగా ఇదనిపిచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి దిగి వేరే ఆటో వాళ్ళ పెళ్లి కోసమే ఎక్కడికో ఎళ్తున్నారు. వాళ్ళ ఆటో అయితే ఎక్కాననమాట. అండ్ అత్తయ్య వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బాక్సులు అండ్ తర్వాత ప్లాస్టిక్ వీటికంటే గూడా మాకు పాలకి, నూనెకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి గదా! సో, అందుకోసం అయితే నాకు ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? నచ్చితే లైక్ జేసి సబ్స్క్రైబ్ జేయటం మర్చిపోవద్దు.